ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు వర్డ్ ఆఫ్ గాడ్. అంశము పౌలు రచించిన ప్రేమవాక్యములు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనము. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమలేని వాడినైతే నేను వ్యర్థుడను. 13వ అధ్యాయము 3వ వచనము. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీయూ లేదు. 13వ అధ్యాయము 4వ వచనము. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. 13వ అధ్యాయం 5వ వచనము. అమర్యాదగా నడవదు, స్వప్రయోజమును విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకునదు. 13వ అధ్యాయము 6వ వచనం. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. 13వ అధ్యాయము 7-8 వచనములు. అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోను, జ్ఞానమైనను నిరర్థకమగును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. 16వ అధ్యాయము 24వ వచనం. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక అని వ్రాసెను. ఆమెన్. God bless you. Thank you for watching. Please subscribe.